మా కుటుంబం ఇక్కడ బాబు టీవీ ఉందండి. దేని కొన్నాం అంటే హాల్లో టీవీ చిన్నదండి, దాన్ని వెళ్ళడం అంటే హాల్ పట్టుకుందాం అంతేనా. రెండింటిలో చూడండి టీవీ ఇప్పుడు అనుకుంటున్నాను. సెల్ ఫోన్ ఉంటుంది కదండి, సెల్ ఫోన్ చెప్పాలి కదా. సెల్ ఫోన్ తయారీ లాగే ఇంకా అందరూ చెప్పే సెల్ ఫోన్ మనకు అవసరం లేదు కదా, వద్దా? దీనికి శాస్త్రం సరిపడదండి. ఇంకా ఇది పిచ్చు ఓటు అంటే ఈ ఒక కణం తీస్తే వీటిలో బొమ్మి తీస్తే ఓటు వస్తూ ఉంటుందో ఇది కంటిన్యూ అయిపోతుంది అనమాట. అదే మాదిరిగా ఇంత పెద్ద వ్యాపారం నేను మీకు చెప్పా, ఓన్లీ స్మార్ట్ ఫోన్ మీదే 20 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో. అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఎంత సామ్రాజ్యము. ఇవన్నింటిలో మనమే భాగం. మనం అందరము మన ప్రజలను మోసుకెళ్తున్నాం. ఈ కంపెనీస్ కి లక్షల కోట్ల రూపాయల ఆదాయం మనం వేస్తున్నాం. ఒక్క రూపాయి మనకు వస్తుందా? మన ప్రక్రియలో 1,00,000 కుటుంబాలకు వెళ్ళినప్పుడు మన కామ బ్రాండ్ వితౌట్ ఎనీ ఒక్క సింగిల్ ఎంపీ యాడ్ ఇవ్వకుండా మనకి కంపెనీకి యాడ్ ఇచ్చేటువంటి మహేష్ బాబు మన కంపెనీకి ప్రజెంట్ చేసేటువంటి ఆ యాడ్ ఏజెన్సీలు అంతా మన ఎగ్జిక్యూటివ్స్, మన కస్టమర్స్. అలా మనం అంటే మమేకం చేసుకుంటూ చెప్పినాక ఒక టీవీ 50 రూపాయలు టీవీ కొన్నా, 50 పెట్టి చిన్నగా టీవీ కొన్నా రోజు మొత్తం వస్తుంది. 100 రూపాయలు నెలకంటే నేను సర్వీస్ తీసేయండి, ఒక 20 చేసుకుంటాను, 22 తీసుకున్నాను, 2,200 టీవీ డబ్బులు ఇచ్చేవాం. సెకండ్ మంత్ మళ్ళీ 2,200, థర్డ్ మంత్ మళ్ళీ 2,200. టీవీ కూడా డబ్బులు రావాలి. ఇప్పుడు ఈ అలవాటు ఎడిట్ అయిపోతారు. నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తాయి కదా, ఫ్యామిలీ కట్టేద్దాం, నెక్స్ట్ మంత్ బాబు ఫీజు కట్టేద్దాం, టీవీలో ఫీజు కడతాం. ఇప్పుడు దాకా టీవీ బాగా స్మార్ట్ ఫోన్ తగిలిందనుకో మళ్ళీ మార్చిందే. మన దగ్గర చూడండి, ఆ టీవీ ఏం చేస్తుందంటే ఇక్కడ డైలీ షెడ్యూల్ ఆఫ్ ఇన్కమ్ ని ఒక ప్రొడ్యూసర్ ఒక ఆదాయాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి ఒక టీవీ, ఒక ఫ్యాన్, ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మెషిన్, ఒక బండి. ఇంకొక విషయం చెప్తాను. ఇందాక మీకు చెప్పినటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీ చెప్పాను, రెండోది ఎలక్ట్రానిక్స్ చెప్పాను, మూడోది